నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. పేర్ని నాని నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు అనిత. ఆడబిడ్డ ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా? తీన్మార్ మల్లనపై కవిత ఆగ్రహం. ఇది దగాకోరు దివాలా ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం. రాబోయే రోజుల్లో మరో మహమ్మారి, ప్రజలంతా జాగ్రత్త. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత ఘాటుగా స్పందించారు. రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ ను తీసుకురావడానికి రోజు 18 గంటలు కష్టపడుతున్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారంటూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరికి ఆదర్శంగా ఉండాలి కానీ ఇలాంటి పాఠాలు మాట్లాడకూడదని హితవు పలికారు. ఈ రోజు ప్రత్యేకంగా ఎన్డీఏ గవర్నమెంట్ మనకి పవర్లోకి వచ్చిన తర్వాత సంవత్సరం అయిన కారణంగా ఈ రోజు ఈగల్ కి సంబంధించి కార్యకలాపాలు గానీ, గాంజా నిర్మూలనకి గవర్నమెంట్ ఏం చేస్తుందన్న విషయాలు గానీ ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత, అదేవిధంగా ప్రజలకి మోటివేట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఈ రోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఈ రోజు పర్టికులర్ గా చెప్పాలంటే ఒక గాంజా మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లిటరల్లీ చెప్పాలంటే ఒక యజ్ఞమే చేస్తున్నారు. ఎందుకంటే డే ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. ఈ వ్యవస్థలని నిర్వీర్యం అయిపోయిన తర్వాత తిరిగి గాడిలో పెట్టడానికి ప్రత్యేకంగా ఇక్కడ అత్యంత అవరోధమైన గాంజాని అరికట్టాలి అని ఒకే ఒక ఉద్దేశంతో నేను హోమ్ మినిస్టర్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు డే ఫస్ట్ నుంచి కూడా ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలి. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ద్వారా కొంత గాంజాయి విషయంలో చాలా ఎక్కువగా మనం దృష్టి పెట్టి దాన్ని నివారించే కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా శక్తి వంచన లేకుండా, పర్టికులర్ గా ఈ వర్డ్ ఎందుకు ఉపయోగిస్తున్నానంటే శక్తి వంచన లేకుండా పని చేశాం కాబట్టి ఈ రోజుకి గాంజా విషయంలో మేము రిజల్ట్ ఆ ఫలితాన్ని కూడా మేము అందుకోగలుగుతున్నాం, మీ అందరికీ కూడా అందించగలుగుతున్నాం. ఎందుకంటే ఒకనొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అనేసరికి గాంజా హబ్ అని లేకపోతే డ్రగ్స్ హబ్ అని మాట్లాడుకునే సందర్భం. అదేవిధంగా ఎక్కడైనా గాంజా దొరికింది, డ్రగ్స్ దొరికినాయి అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న డీజీపీలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా కూడా హారిజన్ ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది, గాంజా అంటే ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా వస్తుంది అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఈ రోజు ఏదైతే ఏజెన్సీ ప్రాంతం అరకు, పాడేరు అటువంటి ప్రాంతాలు గాంజా హబ్ గా మారాయి అనుకున్న పరిస్థితి నుంచి ఈ రోజు తిరిగి కాఫీ బ్రాండ్ గా ఈ రోజు తీర్చిదిద్దగలిగే పరిస్థితి తీసుకొచ్చామంటే ఈ రోజు అరకు అంటే ఒక కాఫీ గుర్తొచ్చే విధంగా తయారు చేసుకున్నామంటే ఈ రోజు శక్తి వంచన లేకుండా ఈగల్ టీం అదే విధంగా డిపార్ట్మెంట్ ఈ రోజు గవర్నమెంట్ కలిసి పనిచేసింది. ఈ రోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజు అరకు అనేసరికి కాఫీ గుర్తొచ్చింది. ఈ రోజు పార్లమెంట్ లాంటి ఉన్నతమైన స్థానాల్లో కూడా అరకు కాఫీని ప్రమోట్ చేయటం, ప్రపంచంలోనే కూడా కొన్ని అవుట్లెట్స్ లో అరకు కాఫీని ప్రమోట్ చేయటం అంటే ఒక ఇమేజ్ ని డెవలప్ చేయాలి. అరకు, పాడేరు ఏజెన్సీ అనేసరికి గాంజా తోటలు పెంచుతారు అనుకున్న దృక్పథం నుంచి ఈ రోజు కాఫీ తోటలు మంచి కాఫీ ఉంటుంది, మంచి అరోమా కలిగే కాఫీ మనకి లభిస్తుంది అన్న పొజిషన్ కి ఈ రోజు మేము తీసుకురాగలిగామంటే ఇది మేమైతే ఒక మంచి ప్రతిఫలం మాకు అందింది అని మేము చెప్పగలం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే భారం తనదని చెప్పారు. రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుందని, అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయని తెలిపారు. అదేవిధంగా మా భూలోకంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావు అనేటువంటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ ప్రాంగణంలో నిలబడి ఉన్నారు తల్లి. కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెక్కి చక్కగా నువ్వు శాంతి చదువుతావని ఆశిస్తున్నాం. ముందుగా అమ్మా అందరము చిన్న పెద్ద అందరం కలిసి
శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము. అమ్మా, నీ సంతోషాన్ని తెలియజేయ తల్లి. నా ప్రజలందరూ నా బాలబాలికలందరూ నాకు సంతోషానందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్లతో శాఖలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్నారు. వాళ్ళు సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను. కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా ప్రభాలకం. ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా, కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా? అమ్మా, మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి. మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరోత్సాహిస్తాం తల్లి. ఏడేడు నా కోరిక చెప్పుతూనే ఉన్నాను నేను, కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు. అమ్మా, నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు లక్షల కొబ్బరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు, జాతుల వాళ్ళు, మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొరత కొట్టి గిడ్డల్ని ఎందుకు తల్లి గాదిస్తావు? ఆ విధంగా గాదించకుండా నువ్వు మాలో చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి పసిగిడ్డలు, చిన్న పిల్లలు. రాష్ట్ర చరిత్రలో ఇంత దగాకోరు దివాలా ప్రభుత్వం లేదని అధికార కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాని, గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం సందర్భంగా టీడీపీ కార్యకర్తలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, ఉప్పాల రాము దంపతులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తున్న పోలీసులు ప్రేక్షత పాత్ర వహించడం పైన ఆయన మండిపడ్డారు. కూడా ముందు కూర్చుని ఒకటి కారు తోలుతున్నాడు, ఒక ఆయన ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. ఇక ఎవరైతే కేసు పెట్టిన అక్కాయి సంగతి చెప్పాలంటే, ఆ అక్కాయి ఇక్కడ నుంచి లోకేష్ గారి డైరెక్షన్తో ఆవిడ ఎంత గొప్పగా నటించేస్తుందంటే, కొడాల నాని గారి ఫ్లెక్సులు ఎక్కి బరాబరా ఎక్కి మనం ఎక్కగలమా లేదా, మనం చెంపచ్చా చెంపకూడదా అనేది కూడా ఏమాత్రం కూడా లేకుండా ఆ బ్యానర్, కొడాల నాని గారి బ్యానర్లు లాగి చించే కార్యక్రమంలో ఆవిడకి మేకేదో తెగిందో లేకపోతే చెక్క తెగిందో వెంటనే కట్టుకుంది. వీటన్నిటికీ విజువల్స్ ఉన్నాయి. ఆవిడ బ్యానర్ ఎక్కి ఎగబాకి, బ్యానర్ మీదకి ఎగబాకి ఎక్కి అవి కోసేస్తున్నప్పుడు, అవి పీకేస్తున్నప్పుడు, ఆ పీకిన తర్వాత ఆ క్రమంలో దెబ్బ తగలటం, దానికి కట్టుకోవటం అన్నీ ఆఖరికి తెలుగుదేశం ఛానల్స్తో కూడా రికార్డ్ అయ్యి ఉంది. రికార్డ్ అయ్యి ఉన్న దాన్ని వాళ్ళ కారు వెనక సీట్లో కూర్చుని కారు గుద్దాడని చెప్పని కేసు కడతాం అంటే ఇంతకన్నా దగాకోరు ప్రభుత్వం, దివాలాకోరు ప్రభుత్వం, తప్పుడు కేసుల ప్రభుత్వం, సైకో ప్రభుత్వం ఎక్కడ ఉందా నన్ను ఇప్పటివరకు చరిత్రలో ఎక్కడా లేదు. ఖచ్చితంగా ఈ సాక్ష్యాలు ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నటువంటి విజువల్స్, సాక్ష్యాల ఆధారాలు అన్నింటినీ కలిపి అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోలీసులు ఎవరైతే ఈ తప్పుడు కేసును నమోదు చేసి చర్యలు చేపట్టండి. ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టుకి ఏడ్చకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే ఈ తప్పుడు కేసులో కనుక రాము మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే కనుక మేము వెయిట్ చేస్తాం. మీరు చేయండి. ఖచ్చితంగా న్యాయస్థానాల్లో మిమ్మల్ని నిలబెడతాం అనేది కూడా ఖాయం. మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి. కొల్లు రవీంద్ర గారు ఏమన్నారండి? వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మహాతల్లి, ఉప్పాల హారిక గారు అంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఒక రెడ్డి కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక జమీందారీ కుటుంబం, అత్యంత సంపదతో కూడినటువంటి సంపన్నురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు
మహాతల్లి వెనుకబడి కులాలు మరీ ప్రత్యేకించి గౌడ కులంలో జన్మించి చదువుకుని చిన్న వయసులో అగ్రవర్ణాల ఆధిపత్యంలోనే ఇన్నేళ్లు నడుస్తున్నటువంటి కృష్ణా జిల్లా పరిషత్ పీఠం తనపై ఉచ్చరించలేని దారుణమైన వ్యాఖ్యలను తీన్మార్ మల్లన చేశారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మల్లనపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆమె ఫిర్యాదు చేశారు. మల్లనను ఎమ్మెల్సీ పదవి నుండి సస్పెండ్ చేయాలని కోరారు. సంస్కృతి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి బీసీ బిడ్డల ఇళ్లలో మరీ ముఖ్యంగా ఆడబిడ్డలకు కాళ్ళు మొక్కి ఏదన్నా శుభకార్యం ఉంటే తండ్రులు అన్నదమ్ములు బయటకు వెళ్ళేటటువంటి సంస్కృతి ఉంటుంది. బోనం ఎత్తుకున్నటువంటి ఆడబిడ్డను ఆల్మోస్ట్ అమ్మవారిని చూసినట్టు చూసేటటువంటి ఒక పవిత్రమైన సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో భారతదేశం మొత్తంలో మహిళలు రాజకీయంలో ముందడుగేస్తూ సమస్యలపైన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. మహిళలు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారిని చాలా పరుషమైనటువంటి పదజాలంతో ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు విమర్శ చేస్తే మరి వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా రాకుండా వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది. నా ఒక్కదాన్ని ఈరోజు ఎమ్మెల్సీ నవీన్ గారు, చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు ఎంత దారుణంగా మాట్లాడినరో తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు. అసలు మేము ఆడబిడ్డలు అట్లాంటి మాటలు కనీసం మా నోటితో కూడా ఉచ్చరించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. సిగ్గు అనిపిస్తుంది, నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకు రావద్దా ఆడపిల్లలు బయటికి రావద్దా? రాజకీయాల్లో ఉండొద్దా? చెయ్యొద్దా రాజకీయం? ఏం మాటలు ఇవి? అంశం మీద మాట్లాడాలనుకుంటే, ఇష్యూ మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడండి. దాదాపు 1.5 year నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం. నేను ఏ ఒక్కనాడు కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు. నేను అసలు ఆయన నన్ను ఎందుకు అన్నాడో కూడా నాకు తెలియదు. నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు. సరే, ఆయనకి ఏం కోపం ఉందో లేకపోతే ఎవరన్నా ప్రేరేపించిండ్రో ఎందుకన్నారో నాకు తెలియదు. తీన్మార్ మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే చెల్లిపోతుందంటే కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి మల్లన్న గారు, తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుష పదజాలాన్ని సహించారు. మీరు ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే ఎవరు ఊరుకోరు. మీరు మాట్లాడిన దానికి డెఫినెట్గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు, మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. అయితే మీరు కాల్పులు జరుపుతారా? సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు? ఏంది ఇది? ఏం వైఖరి ఇది? ఏం వైపరీత్యం ఇది? ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా మీరు? అంటే ఒక ఆడబిడ్డను ఎంత మాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం ఇట్లనే ఉంటుంది గట్లనే ఉంటుంది అని అంటే ఇది మీ టీవీ కాదు, మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు. ఇది రాజకీయము, ఇది ప్రజాస్వామ్యము. ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి. అరే, తెలంగాణ జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేసింది. అందులో బీసీ ఉద్యమం ఒక భాగం మాత్రమే. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం, ఇంకా బలంగా పోరాటం చేస్తాం. ఎందుకోసం మీకు ఇంత దుగ్ధ? ఎందుకోసం? ఒక ఆడబిడ్డ రోడ్డు మీద నిలబడి ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా? నాలాంటి వాళ్ళను కోట్లాది మందిని తయారు చేస్తా ఏమనుకుంటున్నారో మీరు? మేము అనుకుంటే, ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేరు. మీరు ఆలోచన చేసుకోవాలి. మల్లన్న గారు, ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? నేను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా. ఈ మల్లన్న గారు నిన్న మధ్యాహ్నం ఈ టైంకి ఈ మాట మాట్లాడితే, ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొదటి నుంచి కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలనే తలంపే లేదని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు రాజకీయ జీవితంలో రైతుల ప్రాణాలను బలి తీసుకోవడం, వారి ఉసురు పోసుకోవడం తప్ప వారికి అండగా నిలబడిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఆత్మబంధువుగా నిలిచింది ఆనాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్ మాత్రమేనని అన్నారు. వ్యక్తి రాజశేఖర రెడ్డి, అందుకే ప్రజల్లో రాజశేఖర రెడ్డి శాశ్వతంగా భగవంతుడిగా నిలిచిపోయాడు. అదే రాజశేఖర రెడ్డి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం ఏ విధంగా తప్పించాడు 5 సంవత్సరాల్లో, రైతుల కోసం ఇన్పుట్ సబ్సిడీ ఏ విధంగా ఇచ్చాడు, రైతుల కోసం మీకందరికీ కూడా తెలుసు 13,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి 13,500 రూపాయలు సంవత్సరానికి రైతులు కూడా ఇవ్వటం, అదేవిధంగా గిట్టుబాటు ధరలు ఏర్పాటు చేయటం, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం, రైతుల కోసం తప్పించినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల అకౌంట్లో కూడా ఏ విధంగా డబ్బు పడింది, రైతులకు ఒక రైతు భరోసా కాకుండా నవరత్నాలు కూడా రైతులు వాళ్ళ యొక్క అకౌంట్లో పడేటట్టు చేసి ఎక్కడ కానీ రైతులు ఇబ్బంది లేకుండా చేసినటువంటి
చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. రైతులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మొన్న బంగారుపాళ్యానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చారో ఒక్క తూరి మీరు ఆలోచించండి. అక్కడ రైతులు మన చిత్తూరు జిల్లాలో ఎక్కువగా మామిడి పంటలు పండిస్తాం కాబట్టి రైతులు పండించిన పంట పూర్తిగా ఆ పంటని ఏ ఫ్యాక్టరీ తీసుకొని పోయినా దానికి రేట్లు లేకుండా కనీసం 2 రూపాయల నుంచి 4 రూపాయలు కూడా తీసుకోలేని పరిస్థితిలో రైతులు ఇబ్బంది పడితే జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాళ్యానికి 9వ తేదీ రావటానికి రైతుల కోసం తప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు పొగాకు రైతులు ఏ విధంగా బాధపడ్డారు. అక్కడికి జగన్మోహన్ రెడ్డి పోయినాక ఆ పొగాకు రైతులు కూడా గిట్టుబాటు ధర 1-2 రూపాయలు ఎక్కించడం జరిగింది. మిర్చి రైతులకు ఎక్కించడం జరిగింది. ఫీజు రింబర్స్మెంట్కి పోతే దానికి కూడా మళ్ళీ అమ్మఒడి అనేది మార్చి తల్లికి వందనని సగం మందికి 80 లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటే 30-40-50 లక్షల మందికి ఇవ్వటం కూడా జరిగింది. కానీ నిన్న 9వ తేదీ బంగారుపాళ్యానికి వచ్చినప్పుడు ఒక ఐపీఎస్ జగన్ డైరెక్షన్ లో ఆ పార్టీ నాయకులు కుట్రపూరిత కార్యక్రమాలు చేపడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడలో శనివారం నెలకొన్న ఉద్రిక్తలపై ఆయనపై ఘాటుగా స్పందించారు. మీరు సభ పెట్టుకోండి, దానికి ఎవరు కాదనరు. గుడివాడలో నిన్న జరిగినటువంటి సంఘటన, ఇవాళ అక్కడ కూడా బీసీ అనే ముద్రని పెట్టి అరాచకం చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే మీరు సభ పెట్టుకోండి, దానికి మేము అభ్యంతరం లేదు. సభ పేరుతో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మటుకి ఇబ్బందులు వస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మీరు అక్కడ కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆ జెడ్పీ చైర్పర్సన్ అక్కడ నిన్న వారు మాట్లాడినటువంటి మాటలకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడేదో నిరసన తెలియజేసుకుంటా ఉంటే వాళ్ళ మధ్యకు వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం, వెళ్ళిపోమని చెప్పి బతిలాడిన కూడా వెళ్లకుండా మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ మీద పరుష పదజాలంతో భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడితే అక్కడేదో పెద్ద డ్రామా చేసి ఇంకా మహానటుల్ని మించి నటిస్తూ ఉన్నారు. మహానటులు నిజంగా చూస్తూ ఉంటే సిగ్గు అనిపిస్తూ ఉంది. అసలు వీళ్ళు ప్రవర్తన చూస్తూ ఉంటే సభ్య సమాజం సిగ్గుపడతా ఉంది. దీనికి మళ్ళీ బీసీ కార్డు. అసలు మీరు మనుషులేనా? అన్నం తింటున్నారా మీరు? అసలు మానవత్వం ఉందా మీకు? ఒక ఆడబిడ్డవై ఉండి నువ్వు ఈ రకమైనటువంటి ప్రవర్తనలు చేయటం మీకు ఎంతవరకు సమంజసం? నేను చూశాను గతంలో కూడా జడ్పీ సమావేశాలకు వెళ్ళినప్పుడు కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు వీళ్ళు. మహిళలను గౌరవించలేని ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. సోమవారం మీడియాకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక రాము దంపతులపై కూటమి నేతలు చేసిన దాడి రాష్ట్రం మొత్తం ఖండించాల్సిన ఉందన్నారు. జిల్లా ప్రథమ పౌరాణిపై ఈ విధంగా ప్రభుత్వంలో జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. నిన్నటి దినాన్ని దుర్దినంగా భావించాల్సిన రోజు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో కానీ భారతదేశంలో కానీ అత్యంత గౌరవంగా మనం తీసుకునే అంశం స్త్రీలను గౌరవించడం. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు విహరిస్తారు, ఆ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి మన వేదాలు చెప్తా ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రంలో నిన్నటి దినం జరిగింది ఏంటంటే ఒక ప్రజాప్రతినిధి, ఒక మహిళనే కాదు ఆమె ప్రజాప్రతినిధి, జిల్లాకే ప్రథమ పౌరాలు ఉప్పాల హారిక గారు, నా సోదరి, రాజకీయ పార్టీకి సంబంధించిన ఆమె ఒక కార్యక్రమానికి వెళ్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 200 మంది 300 మంది గూండాలు రౌడీలు నట్టి నడి రోడ్లో కారు ఆపి, నట్టి నడి రోడ్లో పట్టపగలు కారు ఆపి ఆమెపై దాడి చేసి చంపే ప్రయత్నము, రాడ్లతో కర్రలతో రాళ్లతో కారుపై దాడి, అద్దాలు పగలగొట్టి బండ బూతులు తిట్టడం, అసహ్యకరమైన అసభ్యకరమైన మాటలు, కారు దిగే రాయే ఇక అవతల మాట్లాడలేను, ఆ పాప నా చెల్లెలతో సమానం కాబట్టి ఆ విధవ మాటలను ప్రస్తావించలేకపోతా ఉన్నా. అంత ఘోరమైన భాషను, అంత నీచమైన పదజాలంతో ఒక స్త్రీని అగౌరవపరచడం అంటే
ఇంతకంటే అన్యాయము, ఇంతకంటే దుర్మార్గము, ఇంతకంటే నీచము ఏది ఉండదు. ఇది ఎవరి ఇంట్లో కూడా, ఏ ఆడపిల్ల కూడా జరగకూడదు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన మన రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లలో ఉండే మహిళల పట్ల కూడా జరగకూడదు. కేవలం నెల్లూరులో మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే పైన రాజకీయ విమర్శలలో 1-2 మాటలు రాజకీయ విమర్శల్లో మాట్లాడితేనే ఇల్లు ధ్వంసం చేసినారు. రాజకీయ విమర్శలేవి, బూతులు కాదు. మరి ఇక్కడ ఇన్ని బూతు మాటలు మాట్లాడి ఒక మహిళా ప్రజాప్రతినిధిని 1.5 సేపు నడి రోడ్లో కారు ఆపి, ముందుకు పోయేదానికి లేదు, వెనక్కి పోయేదానికి లేదు, కారు ఆపేసినారు. చుట్టుముట్టినారు 200-300 మంది. 1.5 సేపు ఆమె కారులోనే ఉండిపోయింది, బిక్కుమని ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని. ఒక పక్క ప్రాణభయం, తన భర్త కూడా కారులో ఉన్నాడు, ఎక్కడ చంపేస్తారో అని చెప్పి, తనను చంపేస్తారని చెప్పి. మరొక పక్క మీరు మాట్లాడే అసహ్యకరమైన ఆ భాషను, ఆ మాటలు వింటూ ఆ బాధను ఆమె కారులో 1.5 సేపు భరించిందంటే ఇంతకంటే నీచం ఏమన్నా ఉందా? ఎప్పుడో భారతంలో మనం చదివినాం, విన్నాం. ఒక స్త్రీకి బట్టలు ఊడదీసే ప్రయత్నము, అవమానం చేయడము, నిండు సభలో ఆమెను వేశ్యాన్ని సంబోధించడం. కాకినాడ రంగాలయ్య మెడికల్ కాలేజీలో పారామెడికల్ కాలేజీ విద్యార్థులపై లైంగిక వేధింపులు జరిగాయని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ రంగారావు మెడికల్ కాలేజీలో ఆమె విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గతంలో కూడా ఈ కాలేజీలో చదువుకున్న విద్యార్థులపై లైంగిక దాడులు జరిగాయని ఆమె పేర్కొన్నారు. ఓకేనా? కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ లో ఏదైతే గత వారం 8వ తారీఖు పేపర్లో ఒక వార్త వచ్చింది. ఆ తర్వాత 9వ తారీఖు కూడా ప్రిన్సిపల్ గారికి అనానిమస్ గా మెయిల్ పెట్టారు. అంటే ఎవరో పేరు తెలియకుండా ఇలా మేము ఇబ్బంది పడుతున్నాము గత 1 రోజులుగా అని స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే MLT చేస్తున్నారో వాళ్ళందరూ మెయిల్ పెట్టడం జరిగింది. ఆ రోజే 9th వచ్చింది. ఆ రోజే ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి దీని మీద ఏం యాక్షన్ తీసుకున్నారని కలెక్టర్ గారికి, ఎస్పీకి కూడా వాళ్ళకి ఇచ్చి నాకు రిపోర్ట్ పంపించమని చెప్పారు ఆయన. సో దాన్ని ఫాలో అప్ చేయటానికి, అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ స్టూడెంట్స్ వాళ్ళతో మాట్లాడటానికి ఈ రోజు రావటం జరిగింది. అంటే పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా సామాన్యమైన కుటుంబం, చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. సో పేరెంట్స్ కష్టపడి చదివిస్తూ వీళ్ళు కూడా 1-2 గంటలు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి చదువుకోవటం, అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని అనుకొని ఇక్కడ ఇంత దూరం రావటం, చదువుకోవటం. సో ఇవన్నీ చేస్తూ ఇక్కడ ఒక వాతావరణం అనేది వాళ్ళకి సరిగ్గా అనిపిలా. ఎందుకంటే ఓ పక్క కష్టపడి చదువుకుంటూ ఇలాంటి అక్కడ పనిచేసే వాళ్ళతో, టెక్నీషియన్స్ తో వాళ్ళు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అది నిజంగా చాలా బాధాకరం. అది ఎక్కడ కూడా జరగకూడదు. ఎందుకంటే ఆడపిల్లలు బయట చదువుకోవటానికి వెళ్ళినా, పనిచేసటానికి వెళ్ళినా ఆ వాతావరణం అనేది సురక్షితంగా ఉండాలి, ప్రశాంతంగా వాళ్ళు చేసుకోగలగాలి, హ్యాపీగా ఇంటికి వెళ్ళాలి. కానీ రోజు ఇక్కడికి వచ్చి ఎవడో వాళ్ళు ముట్టుకొని లేకపోతే అసభ్యకరమైన మాటలని అవన్నీ భరించడం ఎలాంటి ఒక మానసిక శోభో. కార్యకర్తలను కుటుంబ సభ్యునిగా భావించి వారి సంక్షేమానికి పాటుపడే ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం ఇతర పార్టీలకు ఆదర్శమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కార్యకర్తలకు బీమా సదుపాయం కల్పించి వారికి ఆర్థిక భరోసా కల్పించే పార్టీ అని పేర్కొన్నారు. 5 లక్షల బీమా అయ్యో బాధ్యత
లేదు, ఆ జెండా నమ్ముకున్నందుకు ఆ పార్టీ నుంచి ఒక భరోసాగా ఈ యొక్క ఇన్సూరెన్స్ ద్వారా అనుకోలేని పరిస్థితి ఏదైనా వస్తే కల్పించాలన్న లోకేష్ గారి యొక్క ఆలోచన నుంచి ఈ రోజున ఏదైతే మేడపాటి ప్రసాద్ గారు మరణించారు, ఆయన మరణించిన తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టి ఉంచాం. మా నియోజకవర్గం ఏదైతే ఈ వార్డ్ ఇన్ఛార్జ్ రవి యాదవ్ గారు, అలాగే ఆయన సభ్యత్వం, అలాగే ఇన్సూరెన్స్ను కూడా పర్యవేక్షించిన సోదరులు నాని గారు, వారి ఇరువురు కూడా కోఆర్డినేట్ చేశారు. కిందటి నెలలో 11వ తారీఖు 6వ నెలలో 5 లక్షలు వారి యొక్క అకౌంట్లో జమ వేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఆయన యాక్సిడెంట్ సంభవించిన తర్వాత కలిగినప్పుడు మరి ఆ రోజు తక్షణమే మేము అనుకొని రాష్ట్ర నాయకులు కాశీ నవీన్ గారు ఆ యాక్సిడెంట్ కారకులైన వారితో మాట్లాడి ఆ కుటుంబానికి సుమారు 2.5 లక్షల రూపాయలు ఆర్థికంగా వారికి సహకారం అందించడంలో ఆయన యొక్క పాత్ర కూడా ఉంది. ఇలాగా వివిధ రూపాల్లో నమ్మిన ఏదైతే ఆ పార్టీ జెండాను నమ్ముకున్న వాళ్ళకి ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు కూడా అండగా నిలుస్తూ ఉన్నారు. పార్టీ నాయకులు సార్ వాసు గారు కూడా వెళ్ళి 4 నెలలు అయిపోయింది, డెత్ సర్టిఫికేట్ రాలేదు సార్, మరి ఇప్పుడు వెళ్తే విజయవాడ వెళ్తే నాకు అమౌంట్ వస్తుందా రాదా అంటే ఏం పర్లేదమ్మా నేను ఫాలోఅప్ చేస్తాను, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి ఈయన్ని కూడా పంపించారండి. ఈయనైతే శ్రీని గారు ఆయన పని మానేసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.